చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు. మేము సాధనలో ప్రారంభ దశలో ఉన్నప్పుడు శ్వాస గురించి ఒక అభిప్రాయం ఉండేది. సాధనలో ముందుకు వెళ్తున్న కొద్దీ, సాధన స్థాయిని పెంచుకుంటున్న కొద్దీ ఈ శ్వాస యొక్క ప్రాధాన్యత ఉండదేమో, శ్వాసకు అతీతంగా వెళ్తామేమో, శ్వాస యొక్క పరిధిని దాటి మనం వెళ్ళగలుగుతామేమో అనేటటువంటి ఒక అభిప్రాయం ఉండేది. అది సాధన యొక్క ప్రారంభ దశలో ఉండేది. అయితే సాధన నడుస్తున్న కొద్దీ, సాధన స్థాయి పెరుగుతున్న కొద్దీ, సాధనలలో ఒక పట్టు దొరుకుతున్న కొద్దీ శ్వాస యొక్క ప్రాధాన్యత పెరుగుతుందే గాని తగ్గట్లేదు. సాధన ముందుకెళ్తున్న కొద్దీ శ్వాస అనేది ఆక్రమిస్తూ ఉంది. శ్వాస లేకపోతే నువ్వు ఒక్క అడుగు కూడా వెళ్ళలేవు, ఒక్క అడుగు కూడా వెయ్యలేవు అనే స్థాయిలో శ్వాస మనల్ని నియంత్రిస్తూ ఉండడాన్ని మేము గమనించాం. కొన్ని స్థాయిలు దాటిన తర్వాత శ్వాసకి అతీతంగా వెళ్తాం, శ్వాసను వదిలిపెట్టేయచ్చు అనేటటువంటి భావజాలం అనేది ఇప్పుడు లేదు. ఎందుకంటే శ్వాస యొక్క ఇంపార్టెన్స్ ఆ స్థాయిలో ఉంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా భౌతికంగా మనం చేసేటటువంటి కార్యక్రమ ఆచరణలలో, భౌతికమైనటువంటి సాధనల్లో శ్వాస యొక్క ప్రాధాన్యత తగ్గి ఉంటుంది. కాస్త శ్వాసను మనం పట్టించుకోం. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్తుంటామో, ధ్యానం, సమాధి, క్రియాయోగం, లా ఆఫ్ అట్రాక్షన్, ఇట్లాంటి సాధనలు మనం పెరుగుతున్న కొద్దీ, సాధన స్థాయిల్ని పెంచుకుంటున్న కొద్దీ, వితౌట్ బ్రీతింగ్ వీ కెన్ నాట్ గెట్ సక్సెస్ అనేటటువంటి అంశాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. అంటే శ్వాసని మనం వర్ణించాలి అంటే, శ్వాస యొక్క ప్రాధాన్యత మనం చెప్పాలి అంటే, ఆదిశేషుడికి కూడా అలవి కానటువంటి అంశం శ్వాస అని మనం చెప్పచ్చు. సో ఈ శ్వాస మీద ఇంత ప్రాధాన్యత ఉంది కాబట్టి, శ్వాస ప్రతి ఒక్కడికి అవసరమైనటువంటి విద్య కాబట్టి, తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక అంశం, తెలియాల్సినటువంటి తప్పనిసరి అంశం శ్వాసే కాబట్టి, ఈ శ్వాసకు సంబంధించినటువంటి సాధనని ప్రాణాయామం అని పిలుస్తున్నాం కాబట్టి, ఈ ప్రాణాయామం మీద ఒక అవగాహన కల్పించేందుకు, ప్రాణాయామ సాధనలలో పూర్తి స్థాయి గైడెన్స్ ఇచ్చేందుకు ప్రాణాయామం మీద ఉచితంగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలనేటటువంటి సంకల్పం ఏర్పడింది. సో ప్రాణాయామం చేయాలి, ప్రాణాయామం చేసి పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని పొందాలి అనేటటువంటి సాధకులు ప్రాణాయామం ప్రతి ఒక్కరూ చేయొచ్చు. పసిపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ చేయగలిగేటటువంటి సాధన, చేయాల్సినటువంటి సాధన ప్రాణాయామం. సో ప్రాణాయామం నేర్చుకోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ ప్రాణాయామ సాధనలు చేస్తున్న వాళ్ళు అందరికీ ఉపయోగపడే విధంగా మేము కండక్ట్ చేసేటటువంటి వర్క్షాప్స్ ఉపయోగపడతాయి. ఈ ప్రాణాయామం అనేటటువంటి సాధన ద్వారా మాత్రమే మన లోపల ఉండేటటువంటి ఎనర్జీ సెంటర్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలం. అలాగే మన లోపల ఉండేటటువంటి ఆత్మిక స్థితిని పొందగలం. అలాగే మన థాట్ ప్రాసెస్ని నియంత్రించగలం. అలాగే మన మనస్సుని కంట్రోల్ చేయగలం, నియమించగలం. అలాగే భౌతికంగా శరీరంలో కలుగుతున్నటువంటి రుగ్మతల్ని నిర్మూలించగలం, శాశ్వతంగా పరిష్కరించుకోగలం. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి ప్రాణాయామాన్ని తెలుసుకోవాలి కదా. మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాణాయామ సాధన మీరు చేయాలనుకుంటే జస్ట్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. 6301066498కి మెసేజ్ చేస్తే మిమ్మల్ని ఒక గ్రూప్ లింక్ పంపిస్తాం. ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవుతారు. ఆ గ్రూప్లో ఉండే వాళ్ళందరికీ మేము ఈ ప్రాణాయామ వర్క్షాప్స్ని కండక్ట్ చేయగలుగుతాం. ప్రాణాయామ సాధనలో కావచ్చు, యోగ సాధనలో కావచ్చు, మీకు కలిగే ప్రతి సందేహాన్ని ఈ ప్రోగ్రామ్స్ ద్వారా నివృత్తి చేయగలుగుతాం. మీరు ఒక చక్కటి ప్రాణాయామ సాధన చేయడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుంది. సో ఆసక్తి ఉన్నవాళ్ళు జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే రేపు 14వ తేదీ సాయంత్రం
6 గంటలకి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తాం. సాయంత్రం 6 గంటల నుండి 7:30 వరకు ఉండొచ్చు. సో ఈ కార్యక్రమాన్ని జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ప్రాణాయామాన్ని సాధన చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక శ్రేయస్సుని అందుకుంటారు. సో ఈ కార్యక్రమాల్లో జాయిన్ అవ్వడానికి మీరు ఏ విధమైనటువంటి రుసుము కట్టక్కర్లేదు, ఏ విధమైనటువంటి గురుదక్షిణ అందించక్కర్లేదు. చక్కగా నా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. ఈ కార్యక్రమాలలో మీకు జూమ్ ఐడిని మేము కార్యక్రమం ప్రారంభమవుతున్నటువంటి ఒక అర్ధ గంటలో మీకు జూమ్ ఐడి పంపించడం జరుగుతుంది. మీరు, మీకు తెలిసిన వాళ్ళు, మీ స్నేహితులు, మీ శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. మీ క్రియాయోగి భార్గవ్ శర్మ. ధన్యవాదాలు.